తెలంగాణలోని పచ్చని కొండల నడుమ దట్టమైన అడవుల్లో ప్రకృతి, భక్తి, చరిత్ర ఈ మూడో కలిసి ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. అదే కొండగట్టు. ఈరోజు మనం ఈ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం వెనుక ఉన్న విశిష్టతలేంటో తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, హనుమాన్ జయంతి రోజున కొండగట్టు అంతా ఒక కాషాయ సముద్రంలా మారిపోతుంది. లక్షల మంది భక్తులు జై శ్రీరామ్ అని నినదిస్తూ కొండపైకి చేరుకుంటారు. ఇది కేవలం జనం కాదు, అదొక అచంచలమైన విశ్వాస శక్తి ప్రవాహం అన్నమాట. ఈ నంబర్లు చూశారు కదా, ఇవి భక్తుల సంకల్పానికి, వాళ్ల నిబద్ధతకు చిహ్నాలు. కొండగట్టుకొచ్చే చాలామంది వాళ్ల మొక్కులు తీర్చుకోడానికి 11, 21 లేదా 41 రోజులపాటు కఠినమైన నియమాలతో హనుమాన్ దీక్ష తీసుకుంటారు. ఈ పవిత్ర దీక్షతోనే వాళ్ల యాత్ర అనేది పరిపూర్ణమవుతుంది. హనుమాన్ జయంతి టైంలో ఇక్కడి వాతావరణం మాటల్లో చెప్పడం చాలా కష్టం. లక్షలాది భక్తుల ప్రార్థనలతో ఈ ప్రాంతమంతా ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ సెంటర్గా మారిపోతోంది. ఆ భక్తి పారవస్యమనేది ఒక అద్భుతమైన, ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతినిస్తుంది. సరే, ఈరోజు మన ప్రయాణంలో కొండగట్టు వేడుకలు ఎలా ఉంటాయి, ఆ ప్రదేశం యొక్క పవిత్రత ఏంటి, యాత్రికుల ప్రయాణం ఎలా సాగుతుంది, ఇంకా మనం వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుతుంది అనే విషయాలు తెలుసుకోబోతున్నాం. సో, ముందుగా లక్షల మందిని ఇక్కడికి రప్పించే ఆ హనుమాన్ జయంతి వేడుకల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ పండుగ అంటే కేవలం ఒక వేడుక కాదు, అదొక మహా ఉత్సవం. ఈ ఉత్సవంలో చాలా ప్రత్యేక పూజలు జరుగుతాయి. స్వామివారికి పవిత్ర స్నానం చేయించే మహామండపాభిషేకం, కుటుంబ శ్రేయస్సు కోసం చేసే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం లాంటివి అన్నమాట. వీటికి తోడు టెంపుల్ ప్రాంగణమంతా అఖండ భజనలతో, అంటే నాన్ స్టాప్ భక్తి పాటలతో మారుమోగిపోతూ ఉంటుంది. ఇక దీపాలు, పువ్వుల అలంకరణతో ఆలయం ఎంత అద్భుతంగా వెలిగిపోతుందంటే చెప్పలేం. ఇంతకీ ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికెందుకొస్తారు? అసలు ఈ ఆలయ శక్తికి, దీని ప్రాముఖ్యతకు మూలమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఆలయం యొక్క ప్రత్యేకతలోనే దాగి ఉంది. కొండగట్టు శక్తికి కారణం కేవలం ఉత్సవాలు మాత్రమే కాదు. ఇప్పుడు మనం ఆలయం యొక్క అసలైన మూలం, అంటే దాని ప్రకృతి, దాని దైవత్వం గురించి తెలుసుకుందాం. ఈ అద్భుతమైన క్షేత్రం జగిత్యాల జిల్లాలో ఉంది. హైదరాబాదు నుంచి దాదాపు ఒక 160 కిలోమీటర్ల దూరంలో. సిటీ లైఫ్ హడావిడికి చాలా దూరంగా, ప్రకృతితో కలిసిపోయిన ఒక ప్రశాంతమైన ప్రదేశమిది. ఈ ఆలయం చుట్టూరా కొండలు, లోయలతో నిండిన దట్టమైన అడవి ఉంటుంది. దానికి తోడు అక్కడక్కడ సహజంగా ఊరే నీటి బుగ్గలు ఈ ప్రదేశం యొక్క ప్రశాంతతను, అందాన్ని ఇంకా పెంచుతాయి. ఈ ప్రదేశం యొక్క అందాన్ని వర్ణించడానికి ఈ మాట సరిగ్గా సరిపోతుంది. నిజంగా అక్కడికి వెళ్ళిన వాళ్లకు ఆ వ్యూస్ ఒక ఎపిక్ సినిమాటిక్ ఫ్రేమ్ చూస్తున్న అనుభూతిని ఇస్తాయి. ఓకే, ప్రకృతి సౌందర్యం ఒక ఎత్తైతే, ఇక్కడి ప్రధాన దైవం వెనుక ఉన్న నమ్మకం మరో అద్భుతమైన విషయం. ఇందకీ ఆ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం ప్రకారం ఈ గుడిలోని ఆంజనేయస్వామి విగ్రహం స్వయంభూ, అంటే అది మనుషులు చెక్కింది కాదు, స్వామివారే స్వయంగా ఇక్కడ వెలిశారు అని నమ్ముతారు. ఈ నమ్మకమే ఈ ఆలయ పవిత్రతకు అతిపెద్ద కారణం. కొండగట్టులో భక్తి ఎంత ముఖ్యమో, ఆ భక్తుడి ప్రయాణం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మనం ఆ తీర్థయాత్ర గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఈ హనుమాన్ దీక్ష యాత్ర అనేది కేవలం ఒక జర్నీ కాదు, అదొక ఆధ్యాత్మిక సాధన. భక్తులు దీక్ష తీసుకుని, కాషాయ వస్త్రాలు వేసుకుని ఎంతో దూరం నుండి నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. చివరికి స్వామివారి పాదాల దగ్గర తమ దీక్షను ముగిస్తారు. సరే, ఇప్పటిదాకా కొండగట్టు గొప్పతనం చూసాం. ఇప్పుడు ఒకవేళ మనం సందర్శించాలనుకుంటే కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఏంటో చూద్దాం. కొండగొట్టును మనం 2 రకాలుగా ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు. ఒకటి, ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకుని ఆలయ శిల్పకళను ఆస్వాదించాలనుకుంటే మామూలు రోజుల్లో పొద్దున్నే వెళ్లడం బెస్ట్. కానీ ఆ శక్తివంతమైన భక్తి సంద్రంలో మునగాలి, ఆ వైబ్రేషన్ని ఫీల్ అవ్వాలి అనుకుంటే మాత్రం హనుమాన్ జయంతి టైంలో ఖచ్చితంగా వెళ్ళాలి. ఒకవేళ మీరు మీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఈ టైమింగ్స్ గుర్తుంచుకోండి. గుడి మధ్యాహ్నం కొంచెం సేపు మూసి ఉంటుంది. సో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4:30 లోపు, లేదా మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్యలో వెళ్లడం మంచిది. చివరగా ఒక ప్రశ్న.
కొండగట్టులాంటి ఒక పుణ్యక్షేత్రం యొక్క అపారమైన శక్తికి అసలైన మూలం ఏది? ఆ ప్రదేశంలో ఉన్న ప్రకృతిలో ఉందా, స్వయంభూగా వెలిసిన ఆ దైవంలో ఉందా, లేక లక్షలాది మంది యాత్రికులు చూపించే ఆ ఎచ్చంచలమైన విశ్వాసంలో ఉందా? ఆలోచించండి.